ధాన్యం సేకరణలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, గిట్టుబాటు ధర లేక రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకుంటున్నారని అన్నారు జగన్. ఈ ఆరోపణలపై స్పందించారు మంత్రి నాదెండ్ల మనోహర్. మోంతా తుఫానుతో నష్టపోయి ఉన్న రైతులకు ధాన్యాన్ని కొనేవాడు లేడు. మామూలుగా 75 కేజీల బస్తా ఎంఎస్పి ప్రకారం 1776 రూపాయలు రావాలి. ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే, రైతులకు 1200 రూపాయలకి ఇస్తారా, 1300 రూపాయలకి ఇస్తారా అని చెప్పి ఈరోజు దళారులు రైతులను ఈరోజు అడుగుతా ఉన్న పరిస్థితి. దిత్వా తుఫాను హార్వెస్టింగ్ సమయంలో వస్తుందని 10 రోజుల ముందే మనకు తెలుసు. రైతులు ఇప్పుడే దెబ్బతిని ఉన్నారు. ఈ ధాన్యం మనం కొనుగోలు చేయకపోతే రైతులు ఇంకా నష్టపోతారు అని కూడా తెలుసు. కానీ చంద్రబాబు గారు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారే తప్ప రైతులను ఆదుకునే కార్యక్రమం ఎక్కడా జరగలేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. ఇదే రోజు 2023లో ఎన్నికల సమయంలో సిద్ధమవుతున్నప్పుడు ధాన్యం కొనుగోలు మీరు చేసింది 5,22,000 మెట్రిక్ టన్నులు. ఇదే రోజు డిసెంబర్ 4వ తారీఖు మా కూటమి ప్రభుత్వం గర్వంగా 2,40,000 మంది రైతుల దగ్గర నుంచి ఈ రోజుకి 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. మీరు చెప్పే లెక్కేంటి, మా లెక్కేంటి? ఎక్కడున్నారు అసలు మీరు? పరిపాలన చేతగాక మీ అసమర్థతతోటి రైతుల్ని నట్టేట ముంచేసి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థని మీరు ఉపయోగించుకున్నారు. మీరు అనుకున్న రైస్ మిల్లర్లకు పంపించారు ధాన్యం. ర్యాండమైజేషన్ అనే పద్ధతి తీసుకొచ్చిందే మీరు.